అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. ప్రస్తుతం దేశంలో ఏదైతే జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది, దాని మీద మరి కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమాలు, ఆ తర్వాత మరి ఢిల్లీలో విద్యార్థుల పైన చాలా పాశవికంగా ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీ చార్జ్, మొత్తం ఈ అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తూ ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సోషల్ మీడియాలో కొంతమంది మద్దతు ఇచ్చారు, కొంతమంది బీజేపీకి మద్దతు ఇచ్చారు. మొత్తానికి ఈ అంశం చుట్టే సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో అనేక వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను నా ఛానల్ ద్వారా ఈ అంశం మీద ప్రశ్నించాలనుకుంటున్నా. అంటే దేశంలో విద్యార్థులకు సమస్యలు వస్తే పట్టించుకోరా? దేశంలో యువత విద్యార్థులు మరి నిరసనలు చేపడితే కొందరిలో చలనం కనిపించడం లేదు. లక్షలాది విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ మరి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు, అమ్మాయిలు సైతం లాఠీ దెబ్బలు తిన్నారు. అయినా హృదయం చలించలేదా? అసలు భారతదేశంలో మరి విద్యార్థులు యువత అంటే ఏమనుకుంటున్నారు? వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకోవాలని చూస్తున్నారా? మీకు జేజేలు కొట్టడానికి, పాలాభిషేకాలు చేయడానికి, మీకు దండలు వేయడానికి, మీకు భజన చేయడానికి, మీకు చప్పట్లు కొట్టడానికి మాత్రమే విద్యార్థులు యువత కావాలా? వారికి సమస్యలు వస్తే సానుభూతి తెలియజేయరా? వారు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు పట్టించుకోరా? ఇది ఎవరినో అడుగుతున్న ప్రశ్న కాదు. నేడు సమాజం ప్రశ్నిస్తూ ఉంది, దేశం ప్రశ్నిస్తూ ఉంది. మరి నీట్ ఎగ్జామ్లో మరి 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొని ఎగ్జామ్ రాశారు. ఆ నీట్ ఎగ్జామ్ రద్దు అయితే మరి 20 మందికి పైగా విద్యార్థులు పాపం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఎంతో ఆవేదనకు గురవుతా ఉన్నాయి. ఏడుస్తున్న వీడియోలు మనం చూసాం. మరి చాలా మంది బాలీవుడ్లో తీసుకుంటే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ అంశము, మన తెలుగు టాలీవుడ్ తారలు, స్టార్ హీరోలు మరి ఎందుకు మరి ఢిల్లీ జంతర్ మంతర్లో నీట్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ అంశం మీద నిరసన చేపడితే ఎందుకు మద్దతుగా నిలబడలేకపోయారు? ఎందుకు సానుభూతి వ్యక్తం చేయలేకపోయారు? ఎందుకు వారి పట్ల సంఘీభావం ప్రకటించలేకపోయారు? ఈ చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్లో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు స్పందించారు. కొంతమంది కొంతమంది సినీ తారలు, బాలీవుడ్లో ఉన్న సినీ తారలు కొంతమంది స్పందించారు. కన్నడ యాక్టర్స్ కొంతమంది స్పందించారు. మలయాళం సంబంధించి మమ్ముట్టి కావచ్చు, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు స్పందించారు. తమిళనాడుకి వెళ్తే మరి మనకు ఎవరైనా కమల్ హాసన్ అలాంటి వాళ్ళు కొంతమంది స్పందించారు. మరి తెలుగు హీరోలకు ఏమైంది అంటే, నేనని కాదు, చాలామంది ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వీరికి ప్యాన్ ఇండియా సినిమాలు తప్ప ప్యాన్ ఇండియా వైజ్ మరి ప్యాన్ ఇండియా లెవెల్లో దేశంలో సమస్యలు కనబడట్లేదా? మరి ప్యాన్ ఇండియా స్థాయిలో విద్యార్థుల ధర్నాలు వీరికి కనబడట్లేదా? మరి విద్యార్థులు ఆహాకారాలు చేయడం, వారి ఆర్తనాదాలు, వాళ్ళ బలిదానాలు, వాళ్ళ ఆత్మహత్యలు, వాళ్ళకు జరిగిన అన్యాయము వారి కంటికి కనబడలేదా? అది అందరూ ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయారు ఈ హీరోలంతా? నా చిన్నతనంలో చిరంజీవి సినిమా విడుదలైతే ఫస్ట్ డే చూడడానికి వెళ్ళేవాడిని. నేను క్యూ లైన్లో నిలబడ్డప్పుడు మరి ఒక్కొక్కసారి పోలీసులు లాఠీ దెబ్బలతో కొట్టేవాళ్ళు. అంటే మీ సినిమాలు చూడడానికి క్యూ లైన్లో నిలబడి లాఠీ దెబ్బలు తినాలి. మీ విద్యార్థులకు మా సమస్యలు వచ్చినప్పుడు, మీ ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నప్పుడు మా పట్ల సంఘీభావం తెలియజేయరా అని ప్రశ్నిస్తా ఉన్నారు ఈరోజు విద్యార్థి లోకం.
అంటే సినిమా తారలకు అండగా ఉండడానికి, వారి సినిమాలు చూడడానికి, ఫస్ట్ డే టికెట్లు తెగడానికి, వాళ్ళ సినిమాలు హిట్ కొట్టేలా చేయడానికి, వాళ్ళ సినిమాల గురించి చర్చించడానికి, వాళ్ళ సినిమాలు పాటలు విడుదలైనప్పుడు మరి ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు అనుకరిస్తూ స్టెప్పులు వేయడానికి యువత కావాలా, యువతను అందు గురించే సినిమా తారలు వాడుకుంటున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. యువతకు సమస్యలు వస్తే పట్టించుకోరా, దేశంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించరా, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించరా, ప్రభుత్వాలంటే మరి నేడు సినీ తారలు భయపడతా ఉన్నారా? మరి అలాంటి వాళ్ళు మరి ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు? మీరు రాజకీయ పార్టీలు పెట్టడానికి, మీరు రాజకీయ పార్టీలు పెడితే మీ వెనక ఉండడానికి, మీకు అండగా ఉండడానికి, మీకు సపోర్ట్ చేయడానికి, మీకు జేజేలు కొట్టడానికి, మీ పార్టీని నిలబెట్టడానికి, మీకు టికెట్లు వేయడానికి విద్యార్థులు, మీకు ఓట్లు వేయడానికి విద్యార్థులు కావాలి, యువత కావాలి. కానీ విద్యార్థులకు కష్టం వస్తే మీరు కనిపించలేదు. ఈరోజు ఒక్కరు కూడా మరి ఈరోజు టాలీవుడ్లో ముందుకొచ్చి మన విద్యార్థి లోకం గురించి మాట్లాడలేదు, నీటి సమస్య గురించి మాట్లాడలేదు, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, విమర్శించలేదు. మరి ఇదెక్కడి న్యాయం? ఇది ఈ రకమైన మౌనం ఎందుకని చెప్పేసి నేడు సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మరి చాలామంది సినీ తారలు కూడా రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు ముఖ్యంగా దానిలో కీలక పాత్ర వహిస్తుంది విద్యార్థులు, యువతే. ఆ పార్టీ పాపులర్ కావడానికి మరి విద్యార్థులు ఏ విధంగా దోహదపడతా ఉన్నారు? ఈరోజు మీరు చూడండి, జనసేన పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎవరు? విద్యార్థులు కాదా, యువత కాదా? మరి ఎందుకు ఈరోజు మరి నీట్ సమస్య పైన మాట్లాడడం లేదు, ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా మీరు చూడండి, సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ శాతం విద్యార్థులే ఉంటారు, యూత్. అంటే మొదటి వారం రోజులు మీరు నమ్మితే నమ్మండి, ఎక్కువగా ఇంటర్మీడియట్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, ఒక 25 లోపు యువత ఎక్కువగా ఈ మొదటి వారం సినిమాలు చూస్తారు. 70% విద్యార్థులు, యువత సినిమాలు చూస్తేనే ఈరోజు సినిమాల కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు సినిమా బతికి ఉందంటే దానికి ప్రధాన కారణం విద్యార్థులు, యువత అని చెప్పేసి సినిమా రంగం ఈరోజు గుర్తించుకోవాలి. ఎందుకంటే నేడు సినీ తారలు కేవలం సినిమాకే పరిమితం కావట్లేదు, వాళ్ళు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా దేశంలో జరుగుతున్న అన్ని సమస్యల మీద అవగాహన ఉండాలి. ఆ సమస్యల పైన స్పందించి విశాలమైన హృదయం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నేను అయితే భావిస్తూ ఉన్నాను. మరి ఇప్పటికైనా మరి టాలీవుడ్ హీరోలు స్పందించాలి, విద్యార్థుల సంఘీభావం వ్యక్తం చేయాలి, విద్యార్థి లోకానికి ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని కలిగించాలి. ఎందుకంటే మీరు నటించే సినిమాలు, మీరు తీసే సినిమాల్లో యువత స్ఫూర్తి పొందేలా అనేక కథలు, సినిమాలు వస్తూ ఉన్నాయి. యువత విద్యార్థుల్లో స్ఫూర్తిని ఏ విధంగా అయితే నింపుతా ఉన్నారో, వారికి సమస్యలు వచ్చినప్పుడు వారికి అండగా ఉంటూ ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా సినీ తారలకు ఉంటుంది. కేవలం భారీ వర్షాలు పడ్డప్పుడు విరాళాలు ఇవ్వడం కాదు, దేశంలో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కావచ్చు, రాష్ట్రాలు అతలాకుతలమైనప్పుడు కావచ్చు, మీరు అండగా నిలబడతారు. అది అందరూ హర్షించదగిన విషయమే, అందరూ అభినందించారు. కానీ విద్యార్థి లోకం ఈరోజు ఈ రకంగా ఈ స్థాయిలో ఇబ్బంది పడతా ఉంటే కేవలం మీరు ప్రేక్షకులుగానే మిగిలిపోయారు. కానీ వారి వెన్ను తట్టి, వారికి భరోసా ఇస్తూ, వారికి ఒక ధైర్యాన్ని ఇస్తూ, వారిలో చైతన్యం నింపే విధంగా కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, అందరినీ జాగృతం చేయడం కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో ఈరోజు మరి టాలీవుడ్ తారలు
కొంత వెనుకబడ్డారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది.